వెల్కమ్ టు రాజనీతి. ఈరోజు మన రాజనీతి స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు. రాజేష్ గారు నమస్తే. నమస్కారం అండి. రాజేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు జెట్ స్పీడ్తో వెళ్తున్నట్టున్నారు. ముందే ఎలక్షన్లు వస్తాయని నిన్న మంత్రివర్గ సమావేశంలో చెప్పారు. తర్వాత అభ్యర్థులను కూడా అలాగే మారుస్తున్నారు. మొన్న మధ్య 11 మందిని మార్చేస్తున్నామని చెప్పారు. అందులో అంటే కొంతమందిని జంబ్లింగ్ చేశారు, కొంతమందిని తీసేశారు. మళ్ళీ నిన్న కూడా ప్రతిపాడు, జగ్గంపేట, తర్వాత పిఠాపురం ఈ ఎమ్మెల్యేలను పిలిచి ఈసారి మీకు టికెట్లు ఉండవని చెప్పించారంట. వాళ్ళేమో తేల్చుకుంటాం అంటున్నారంట. అక్కడ కొత్త వాళ్ళని పెడుతున్నాం, వాళ్ళకి మీరు కోఆపరేట్ చేయాల్సిందే అని కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారని చెప్పి అంటున్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ మార్చేసినప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే వ్యతిరేకత మా మీద కాదు, వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద అని కూడా మాట్లాడుతున్నారు, బయటపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఇట్లా బయటపడే వాళ్ళ సంఖ్య పెరిగిద్ది అంటారా? అంటే తెగింపులాగా ఒక తెగింపు లాంటి ఇది ఏమన్నా వస్తుందా అనేది ఒక ఇది ఉంది. ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి కొంత విచక్షణాధికారం ఉంటుంది. అంటే తను ఏ సైన్యంతో ఎన్నికల సంగ్రామాన్ని ఎదుర్కోవాలి అనేది ఆ సైన్యాన్ని ఎంపిక చేసుకునే విచక్షణ ఆయనకు ఉంటుంది. అయితే ఆ విచక్షణ మాటున వివక్ష ప్రదర్శిస్తున్నారు ఆయన. మీరు 2019లో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భం కూడా ఆయన చెప్పింది ఏంటి అంటే, ఈ మంత్రివర్గాన్ని నేను 2.5 సంవత్సరాల కాలపరిమితి కోసం ఎంపిక చేసుకుంటున్నా, 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారని చెప్పారు. చెప్పిన వ్యక్తి 2021 నవంబర్ 30 తారీఖుకి 2.5 సంవత్సరాలు పూర్తయింది. వాస్తవంగా అయితే ఆయన సాహసించి నిర్ణయం తీసుకుంటే ఆ రోజు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించి మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కానీ అప్పటికీ నిర్ణయం తీసుకోకుండా దాన్ని 2022 ఏప్రిల్ దాకా సాగదీసి ఆ రోజు కూడా పూర్తి స్థాయిలో తాను వాగ్దానం చేసిన స్థాయిలో అందరికీ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారా? కొంతమందిని కొనసాగించి కొంతమందిని తప్పియటం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి, కొంతమంది పనితీరు బాగుంది, కొంతమంది అసమర్థులు అని చెప్పని, కొంతమంది పనితీరు బాగాలేదని చెప్పని ఆయనే బ్రాండింగ్ చేశారు. ఆ బ్రాండింగ్ చేసి కొంతమందిని మంత్రివర్గం నుంచి తప్పియడం జరిగింది. అలాగే ఇవాళ ఏం చేస్తున్నారు, గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పని ఒక కార్యక్రమం టేకప్ చేసాం. ఆ టేకప్ చేసిన కార్యక్రమానికి ప్రతి ఎమ్మెల్యే అటెండ్ అయితే రాసిన అవసరం ఉంది. ఈ అటెండెన్స్ ప్రాతిపదికగానే రేపటి రోజున నేను నిర్ణయం తీసుకుంటా, మీరు ప్రజలకు చేరువ అవ్వాల్సిందే, మన ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసింది అని చెప్పని ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. రేపటి రోజున మీరు అటెండ్ కాకుండా ఈ కార్యక్రమం అంటే ఈ కార్యక్రమంలో మీరు కనుక పాల్గొన్న పక్షంలో రేపు నేను కఠిన నిర్ణయాలు తీసుకుని ఆ రోజు నన్ను నిందించొద్దు అని చెప్పని వర్క్షాపుల్లో ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. ఆయన ఏం చెప్తున్నారు, ముఖ్యమంత్రిగా నాకు 65% యాక్సెప్టెన్స్ ఉంది ప్రజల్లో, కానీ మీ గ్రాఫ్ 45% ఉంది. మీ గ్రాఫ్ పెరిగితేనే నేను మీ అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకుంటా అని చెప్పని వర్క్షాపుల్లో చెప్తా వచ్చారు. ఆ రోజు నుంచి కూడా చర్చనీయాంశంగా మారుతుంది ఏంటి అంటే, అసలు ఎమ్మెల్యేలకి ఏ విచక్షణాధికారం ఉంది కాబట్టి, ఏ నిర్ణయాధికారం ఉంది కాబట్టి, వాళ్ళ చేతిలో ఏ యంత్రాంగం ఉంది కాబట్టి, వాళ్ళ చేతిలో ఏ వనరులు ఉన్నాయి కాబట్టి ఇవాళ ప్రజల్లో ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత పెరుగుద్ది, ముఖ్యమంత్రి గారి పట్ల సానుకూలత ఉంటుంది. ఇవాళ రాష్ట్రంలో అధికారాలు మొత్తం ముఖ్యమంత్రి గారి దగ్గర కేంద్రీకృతమై ఉన్నాయి, వనరులు ముఖ్యమంత్రి గారి దగ్గర కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ ప్రజారంజకమైన నిర్ణయం తీసుకున్నా, ప్రజా కంటకమైన నిర్ణయం తీసుకున్నా నిర్ణయాలన్నీ ఆయన చేతిలో ఉంటున్నాయి, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు. అటువంటి సందర్భంలో ఇవాళ ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగితే అది ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత అవుతుంది తప్ప ఎమ్మెల్యేలు ఏ విధంగా బాధ్యులు అని చెప్పని ఎమ్మెల్యేలో చాలా చర్చ ఆ రోజు నుంచి నడుస్తూ ఉంది. ఈ నడుస్తున్న నేపథ్యంలో అది ఏమైందంటే, గ్రాడ్యువల్గా మొదట తమ నియోజకవర్గాలకు సంబంధించిన అంశాల పట్ల ప్రభుత్వం వైపు నుంచి నిర్లక్ష్య ధోరణి కొనసాగుతుంది అని చెప్పని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు వంటి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన అంశాల పట్ల విభేదించి వాళ్ళు దూరం జరిగారు. తర్వాత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయం, వాస్తవంగా తుళ్ళూరులో పెట్టిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలోనే రాజధాని కొనసాగుద్ది అని చెప్పని 2017 నుంచి ప్రకటిస్తూ వచ్చారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాన్ని పునరుద్ఘాటించారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజధాని విధ్వంస నిర్ణయం తీసుకుంది ఆయన తీసుకున్న నిర్ణయ పర్యవసానం రాజధాని ప్రాంతంలో ఆ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగింది.
కానీ ఆయన వ్యతిరేకతకు బాధ్యురాలుగా చేస్తా ఉండవల్లి శ్రీదేవి గారి పట్ల వివక్ష ప్రదర్శిస్తా అక్కడ ఆమె ఎమ్మెల్యేగా ఉండగానే అక్కడ ఇంకొక ఇన్ఛార్జిని తీసుకొచ్చి పెట్టారు. ఇది మంచి ఉదాహరణ అండి. యాక్చువల్గా తాడికొండలో వ్యతిరేకత పెరగటంలో ఈయన తీసుకున్న నిర్ణయం, అవును, అమరావతిని మార్చడం అనేది, అవును, అది దానికి 100కు 100 మార్కులు వేయాలి. అవును, సరే శ్రీదేవి వాళ్ళు ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే ఉండొచ్చు, కానీ ఆ వ్యతిరేకతకు ఆవిడ బాధ్యురాలను చేసి ఆవిడ మీద యాక్షన్ తీసుకోవడం అనేది నిజంగా. ఆమె ఎమ్మెల్యేగా ఉండగానే అక్కడ ఇంకొక ఇన్ఛార్జిని తీసుకొచ్చి పెట్టారు. అంటే ఒక దళిత ఎమ్మెల్యే పట్ల అంతటి సాహసం ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు మరి చాలామంది ఎమ్మెల్యేల మీద, చాలామంది మంత్రుల మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. మంత్రిగా కొడాల నాని గారు కొనసాగుతూ ఉండగానే ఆ నియోజకవర్గ పరిధిలో క్యాసినో నిర్వహణ చేశాడు అని చెప్పిన ఆరోపణలు వచ్చినాయి. ధర్మాన ప్రసాదరావు గారు మంత్రిగా ఉన్న రెవెన్యూ మంత్రిగా ఉన్న ఆయన గతంలో రెవెన్యూ మంత్రిగా కొనసాగిన సందర్భంలో మాజీ సైనికోద్యోగులకు సంబంధించిన భూములకి తప్పుడు ఎన్ఓసీలు ఇప్పించుకొని వాళ్ళ కుటుంబం పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని చెప్పని సిట్టు నిర్ధారణ చేసి ఆయన మీద చర్యలకి రికమెండ్ చేసింది. మరి ఏం చర్యలు తీసుకున్నారు? మంత్రిగా ఉన్న ఉషాశ్రీ చరణ్ గారి భర్త సోలార్ ప్లాంట్ యాజమాన్యానికి సంబంధించిన భూముల్ని వాళ్ళని బెదిరించి తన కుటుంబ పేరు మీద బదలాయింపు చేసుకుంటే ఏం చర్యలు తీసుకున్నారు? ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అక్కడ ఒక సోలార్ ప్లాంట్కు సంబంధించిన భూముల్ని ఆ యాజమాన్యం నుంచి వాళ్ళ కుటుంబం పేరు మీద బదలాయింపు చేసుకుంటే ఏం చర్యలు తీసుకున్నారు? ఇవాళ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అక్కడ గ్రౌండింగ్ అవ్వాల్సిన జాకీ అండర్ గార్మెంట్ యూనిట్ని డబ్బులు డిమాండ్ చేసిన పర్యాసనం ఆ ప్లాంట్ అక్కడి నుంచి తరలిపోతే దానికి ఏమైనా చర్యలు తీసుకున్నారు? ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ గారు అక్రమ గ్రావెల్ క్వారీయింగ్ చేస్తున్నారు అని చెప్పని నిర్దిష్టమైన సాక్ష్యాధారాలతోటి వెలుగులోకి తీసుకొచ్చినా కూడా అక్కడ నిర్ధారించి మైనింగ్ డిపార్ట్మెంట్ ఆయనకి ఫైన్ వేసినా కూడా ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఇవాళ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కిలార్ రోసయ్య గారు గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి అని చెప్పని దూడిపాల నరేంద్ర గారు అక్కడ సత్యాగ్రహం చేసి ధర్నా చేస్తే కూడా ఏం చర్యలు తీసుకున్నారు? ఇక్కడ వనరులు లూటీ చేసినా చర్యలు లేవు, అక్రమాలకు పాల్పడ్డారన్నా చర్యలు లేవు, ప్రభుత్వ భూములు కొట్టేశారన్నా చర్యలు లేవు. ఎవరి మీద ఏ చర్యలు లేకుండా దళిత శాసనసభ్యుల మీద మాత్రం చర్యలకు ఉపక్రమించిన తీరు చూస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు సెలెక్టివ్గా బలప్రయోగం చేస్తున్నారనేది అర్థమవుతుంది. ఇవాళ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగిందా, ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత పెరిగిందా? ఏ నిర్ణయం ఎమ్మెల్యే చేతిలో ఉంది? ఇవాళ సహజంగా మనం స్థానిక రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఉన్నాం. అక్కడ పరిస్థితులు, పరిణామాలు ఎట్లా ఉంటాయి, ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది తెలుసు. ఒక గ్రామానికి నాయకత్వం వహిస్తూ ఉన్నప్పుడు, ఆ గ్రామానికి సంబంధించిన ఒక సమస్య ఉన్నప్పుడు ఆ గ్రామస్తులు కన్సర్న్ ఎమ్మెల్యేని అప్రోచ్ అవుతారు. మాకు రోడ్డు సౌకర్యం బాగాలేదండి, ఆ రోడ్డు సౌకర్యం బాగాలేని మూలన బస్సులు రావట్లేదు, మీరు రోడ్డు వేయించండి అని అడుగుతారు. ఎమ్మెల్యే గతంలో ఎట్లా ఉండేది? కన్సర్న్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఏ గ్రాంట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పని కన్ఫర్మ్ చేసుకొని ఆ గ్రాంట్ పెట్టించండి, పలానా మా కాన్స్టిట్యున్సీలో పలానా రోడ్డు బాగాలేదు, విలేజర్స్ వచ్చి అడిగారని చెప్పని ఎమ్మెల్యేకి ఆ విచక్షణ అధికారం ఉండేది, ఆ వెసులుబాటు ఉండేది. ఇవాళ ఏ ఎమ్మెల్యేకైనా ఆ కంఫర్ట్ జోన్ ఉందా? ఏ రోడ్డు అయినా సరే వేయించగలిగే సామర్థ్యం ఏ ఎమ్మెల్యే దగ్గర ఉందా? అసలు నిధులు అవైలబిలిటీ ఉన్నాయా? ఇవాళ మొత్తం సెంట్రలైజ్ అయ్యి ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నాయి. పైగా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్, పైగా ఐప్యాక్ వాళ్ళు సజెస్ట్ చేస్తారంట ఏ రోడ్డు వేస్తే మీకు ఓటు బ్యాంకు పెరుగుద్ది, ఏ రోడ్డు వేస్తే వేయకుండాంటే ఓటు బ్యాంకు ఎఫెక్ట్ అవ్వదు అని చెప్పని. ఇవాళ ప్రభుత్వ అధికారిక సమావేశాల్లోకి ఐప్యాక్ సభ్యులు కూర్చుంటారు నా దగ్గర. ఇవాళ ఇప్పుడున్న బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవాళ అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. అంగన్వాడీలకి తెలంగాణ కన్నా 1000 రూపాయలు అధిక శాలరీ ఇస్తానని చెప్పని వాగ్దానం చేసింది జగన్మోహన్ రెడ్డి గారా, ఎమ్మెల్యేలా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వాళ్ళు సమ్మె చేస్తున్నారా, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నారా? ఉద్యోగులు ఇవాళ ఏ వర్గానైనా చూసుకోండి మీరు, ఉద్యోగులకు కూడా ఆయన హామీ ఇచ్చారు. ఇవాళ ఆశా వర్కర్లు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, ఇంతమంది ఆందోళన పదంలో రోడ్డు ఎక్కడానికి సిద్ధపడతా ఉన్నారు. వీళ్ళందరికీ వాగ్దానాలు చేసింది, వాళ్ళ దగ్గర ఓట్లు దండుకుంది ముఖ్యమంత్రి గారా, ఎమ్మెల్యేలా? ఇవాళ రాజధాని విధ్వంస నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేనా? ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసి జేపీ వెంచర్స్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇసుక మొత్తాన్ని కట్టబెట్టి ఇవాళ ఉచితంగా దొరికిన ఇసుక ట్రక్కు 1200 నుంచి 1500 రూపాయలకి ఇంటికి చేరిన ఇసుకని ఇవాళ 6000 రూపాయలకి పెంచింది జగన్మోహన్ రెడ్డి గారా, మీ ఎమ్మెల్యేలా? దేశంలో కల్లా అత్యధిక ధరకు పెట్రోల్ డీజిల్ ధరలు అమ్ముతుంది జగన్మోహన్ రెడ్డి గారా, ఎమ్మెల్యేలా? ఇవాళ 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు ధరలు పెంచింది జగన్మోహన్ రెడ్డి గారా, ఎమ్మెల్యేలా? ఇవాళ రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడింది అని అంటే కారణం ముఖ్యమంత్రి గారా, ఎమ్మెల్యేలా? ఇవాళ కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో నిలబడింది అని అంటే, మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసుల్లో దేశంలో మొదటి స్థానంలో నిలబడింది అని అంటే ఎవరు కారకులు?
ఒకరోజు అరకు కాఫీకి ఆంధ్రప్రదేశ్ ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొస్తే ఇవాళ అదే అరకు నుంచి గంజాయి ఎక్స్పోర్ట్కి దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు గడించే దిగజారిన రికార్డుకి పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యుడా, ఎమ్మెల్యేలు బాధ్యులా? ఇవాళ ప్రజా కంటక పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. ప్రజలని పీడించి పిప్పి చేసి పనులు జగన్మోహన్ రెడ్డి గారు వసూలు చేస్తున్నారు. లక్షల కోట్ల అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఆయన మీడియా సంస్థల్లో పనిచేసిన పదుల సంఖ్యలో సిబ్బందిని తీసుకొచ్చి వాళ్ళ ప్రభుత్వ సలహాదారులుగా ఇవాళ కోట్ల రూపాయలు వాళ్ళకి ప్రభుత్వ ధనాన్ని కట్టబెడతా ఉన్నారు. వందల కోట్ల రూపాయలు ఇవాళ ప్రజాధనాన్ని ఆయన సొంత మీడియా సంస్థలు కట్టబెట్టుకుంటా ఉన్నారు. ఇటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తా ప్రజలలో ప్రశ్నించే తత్వాన్ని అణిచేస్తా ప్రభుత్వాలని ప్రతిపక్ష పార్టీలని ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టి ప్రతిపక్ష పార్టీల మీద దాడులు దౌర్జన్యాలు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కొనసాగిస్తా ప్రతిపక్ష నాయకుడిని వాళ్ళ వరుస పెట్టి కేసులు పాలు చేస్తా జైలు పాలు చేసే కుట్రలకి జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడుతున్నారా, ఎమ్మెల్యేలా? ఇవాళ నేను సాధించిన గెలుపు, నా పార్టీ, నేను చేసిన పాదయాత్ర, నాకు ప్రజల్లో ఉన్న క్రెడిబిలిటీ, నేను మీకు ఇచ్చిన అవకాశం అని చెప్పని ఆ రోజు డంకా బజాయించి చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వైఫల్యాలకు మాత్రం బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేక వైఫల్యాలను ఎమ్మెల్యేల మీదకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు గెలుపుకి ఆయనే బాధ్యుడు, రేపటి రోజున ఓడిపోయిన ఆయనే బాధ్యుడు. ఎమ్మెల్యేలు అనేవాళ్ళు నిమిత్త మాత్రులు. ఆ రోజు ఆయన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నా, ఆయన నిర్ణయాల పర్యవసానం ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న మౌన ప్రేక్షకుల్లాగా భరించారు ఇప్పటిదాకా. ఇటువంటి సందర్భంలో వాళ్ళని మాత్రం బలిపశువులు చేస్తా ఇప్పుడు మాత్రం అంటే తెర మీదకి మళ్ళీ కొత్త కృష్ణుని తీసుకొచ్చి మళ్ళీ కొత్త పోర్షన్ ఆడిస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న ప్రజలకు నిస్తాప్రాయానికి వచ్చేసారు. ఈ వచ్చేసిన నేపథ్యంలో పాత అభ్యర్థులతో పోటీ చేయించినా కొత్త అభ్యర్థుల్ని తీసుకొచ్చి తెర మీదకి ప్రవేశపెట్టే ప్రయత్నం చేసినా లేదు ఇక్కడ ఎమ్మెల్యేని ఇంకొక నియోజకవర్గానికి అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చే ప్రయత్నం చేసినా వీళ్ళలో ఎవరూ కొత్త వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటనేది 4 సంవత్సరాల 6 నెలల 16 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుపరిచితం అయిపోయింది. ఆయన పాలన దక్షత ఏంటి, ఎన్నికలకు ముందు ఆనాటి ప్రభుత్వం మీద ఏం ఆరోపణలు చేశారు, ఏం వాగ్దానాలు ప్రజలకు చేశారు, ఆ ఆరోపణలు ఎంతవరకు నిగ్గుదేల్చగలిగారు, వాగ్దానాలను ఏ స్థాయిలో అమలుపరచగలిగారు, ఎంతటి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మన జీవితాల మీద ప్రభావం చూపించింది, మన జీవన ప్రమాణాలు మెరుగైనయా తరుగైనయా, మన కొనుగోలు శక్తి పెరిగిందా తగ్గిందా, శాంతి భద్రతలు సక్రమంగా కొనసాగుతున్నాయా లేదా, మన పిల్లలకి వలసలు లేని ఉపాధి దొరుకుతుందా లేదా, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చరు కరెంటు సరఫరా సక్రమంగా సరసమైన ధరకు దక్కుతుందా లేదా, ఇవన్నీ ప్రజలు ఆలోచించుకుంటున్న దగ్గర వీటి ప్రాతిపదిక రేపు నిర్ణయాలు ఉంటాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు 2019లో చేసినట్టే ఈ రోజు కూడా నేను ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేస్తా, మైకి దొరికిన ప్రతి సందర్భంలో కూడా ప్రతిపక్ష నాయకుల వ్యక్తిత్వహానానికే పాల్పడతానంటే వీటి ప్రాతిపదికగా ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఆ అవకాశం 2019లో పూర్తయిపోయింది. ఆ రోజు మీరు ఏ ఆరోపణ చేసినా ప్రజలు విశ్వసించారు, మీరు ఏ వాగ్దానం చేసినా ప్రజలు విశ్వసించారు. ఆ రోజున మీకు ఇచ్చిన ఎలివేషను మాట తప్పడు మడం తెప్పని నాయకుడు అని చెప్పని మీ వ్యూహకర్తలు మీ సోషల్ మీడియా మీకు కల్పించిన ఎలివేషను 2019 ఎగ్జాస్ట్ అయిపోయింది. మీ సమర్థత ఏంటి, మీరు ఎంత మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని నెగ్గదీసి రాష్ట్ర విభజన చట్ట హామీలు సాధించగలుగుతారు, ఇవన్నీ ప్రజల ముందు ప్రూవెన్ ఫ్యాక్టరీ. వాళ్ళ ఒక విఫల ప్రయోగంగా మీ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో మీరు ఎమ్మెల్యేలు మార్చిన మాత్రానో ఇంకొకటి మార్చిన మాత్రానో ఇవాళ వాళ్ళని బలిపశులుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీకంటూ నైతికత ఉంటే, మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే, మీ సొంత నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది. మీరు నైతిక బాధ్యత తీసుకొని మీ అభ్యర్థిత్వాన్ని డ్రాప్ చేసుకోండి. నిజంగానే ఇవాళ ఎమ్మెల్యేలు అక్కడ ఓటమికి బాధ్యత తీసుకోవాలి అని అనే పక్షంలో మీ సొంత పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థికి మెజార్టీ రావడం జరిగింది. దానికి మీరేం బాధ్యత తీసుకుంటారు? మొట్టమొదటి మీరు బాధ్యత తీసుకోండి, మీరు ఆచరించి ఎమ్మెల్యేలకి నిర్వచించండి. నేను ఆచరిస్తున్నా, నేను ఈసారి పోటీ చేయటంలా లేదు, నా నియోజకవర్గాన్ని మార్చుకుంటున్నా అని చెప్పని మొట్టమొదటి మీరు ఆచరించి చూపించి ఎమ్మెల్యేలకి అదే మార్గం నిర్దేశించండి. ఆ రోజు వాళ్ళు కూడా పాటిస్తారు. ఓకే, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.